మున్నేరుకు పోటెత్తిన వరదను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. వరద పెరిగిన దాన్ని బట్టి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కీసర వద్ద మున్నేరు ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి పరిహారం అందిస్తామని అంటున్న కలెక్టర్తో ముఖాముఖి. మోంతా తుఫాను ప్రభావం తెలంగాణ ప్రాంతంపై అధికంగా ఉంది. ఈ క్రమంలోనే మున్నేరు వాగుకి 1,00,000 క్యూసెక్ల మేర వరద నీరు వస్తుంది. ఇప్పటికే 1,20,000 వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలించడానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెళ్తున్నారు. లక్ష్మీషా ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ప్రస్తుతము ఈ మున్నేరు వాగు పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మున్నేరు వాగు నేను నైట్ నుంచి బాగా మానిటర్ చేస్తున్నాము. ఏదేమైనా మంతా సైక్లోన్ వచ్చిందో అది ఇక్కడ నుంచి తెలంగాణకి వెళ్ళి అక్కడ పడిన వాటర్ మళ్ళీ తిరిగి మన జిల్లాకే వస్తూ ఉంది. అటు కృష్ణా, ఇటు మున్నేరు, అలాగే కట్లేరు, వైరా, పాలేరు ఇక్కడి నుంచి కూడా మానిటర్ చేస్తున్నాము. సో వాటర్ ఇప్పటివరకు చూసుకుంటే మున్నేరులో 1,15,000 క్యూసెక్స్ ఇప్పటికే వచ్చింది. ఎవ్రీ అవర్ ఆల్మోస్ట్ 4,000 క్యూసెక్స్ పెరుగుతూ ఉంది. అక్కడ పైన కూడా మున్నేరు మానిటర్ చేసుకుంటున్నాము. ఇది పెరిగే కొద్దీ మున్నేరు అటు ఇటు ఉన్న ఏదైతే గ్రామాలు ఉన్నాయో 40 గ్రామాలు వస్తాయి. ఆ 40 గ్రామాలకి ఒక్కొక్కటిగా నీళ్ళు వస్తాయి. ఆల్రెడీ నింగాల బ్రిడ్జు కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కీసర దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా ఇంకా 3 లక్షలు దాటితే ఇక్కడ కవర్ అవుతుంది. అందుకే ఎప్పుడో మన అక్కడ సోర్స్ కూడా వెళ్తున్నాము మున్నేరు అనేకటి దగ్గరికి. అక్కడ గ్రామాన్ని ఏం చేసామంటే నేను నైటే అంటే 12 గంటలకి మొత్తం అలర్ట్ చేసి ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి సచివాలయము, ప్రతి స్కూల్స్ కూడా ఓపెన్ చేసి పెట్టాము. అక్కడ ఏదైనా నీళ్ళు వచ్చి పబ్లిక్ ఇబ్బంది లేకుంటే వెంటనే వాళ్ళు పునరావాస కేంద్రానికి వచ్చేలాగా. అలాగే ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసి పెట్టాము. అనౌన్స్మెంట్ ఇస్తున్నాము. ప్రతి ఒక్కరిని మనము అలర్ట్ చేసి పెట్టాము కాబట్టి నీళ్ళు ఎంత వచ్చినా కూడా హ్యాండిల్ చేసి సాఫీగా ఈ నీళ్లు ఈ వరద వెళ్ళిపోయేలా చూసుకుంటాం. ముఖ్యంగా ఆంధ్రాకి తెలంగాణకి కలిపేటువంటి రహదారులు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎటువంటి పర్యవేక్షణ పెట్టారు? ముఖ్యంగా రెవెన్యూ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని ఎలా మొబిలైజ్ చేశారు అక్కడ? ఇప్పుడు మెయిన్లీ ఈ నేషనల్ హైవే అయితే ఉందో ఇది నాకు కీసర దగ్గర కట్ అవుతుంది. ఇన్ కేసు 3 లక్షలు దాటితే నీళ్లు. సో ఆ కీసర దగ్గర కట్ అయ్యే ప్లేసెస్లో ఆల్రెడీ రెవెన్యూ, పోలీసు, అలాగే ప్రజాప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్, అట్లాగే లోకల్ R&B టీము, అలాగే NH టీం కూడా పెట్టున్నాము. వాళ్ళు మానిటర్ చేస్తున్నారు ఎవరీ ఎవరు. సో అది కనుక కట్ అయ్యే పరిస్థితి వస్తే వెళ్ళిన అడ్వాన్స్ అటు హైదరాబాద్కి, ఇటు విశాఖపట్నం, విజయవాడకి అలర్ట్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చే నేషనల్ హైవేస్ని డైవర్ట్ చేయడానికి పోలీస్ ప్లాన్ చేసుకున్నారు. అంటే ఈ రోడ్లో కాకుండా గుంటూరు వయా, అలాగే హైదరాబాద్ నుంచి వస్తుంటే అలాగే ఖమ్మం ద్వారా చేయడానికి వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ పెట్టుకున్నారు. అదే ప్రకారంగా అలర్ట్ ఇస్తాము. బట్ ఇప్పటికైతే ఆ డేంజర్ లేదు. బై ఈవినింగ్ కనుక ఇలాగే పెరిగితే అప్పుడు అలార్మింగ్ వస్తుంది. అప్పుడు చూసుకొని మనము డైవర్షన్ ప్లాన్ ఇస్తాం. అయితే మోంతా తుఫాను ప్రభావంతో 2 రోజులుగా ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాగా వర్షాలు కురిశాయి. రైతులు బాగా నష్టపోయారు. మళ్ళీ మున్నేరు పరిసర ప్రాంతాల్లో కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఎలాంటి చర్యలు చేపట్టారు? వరదలు కానీ సైక్లోన్ కానీ వచ్చినప్పుడు రైతులకి ఏదైతే పంటలు ఇప్పుడు పొలంలో ఉంటాయో అది నష్టపోయే అవకాశం ఉంటుంది. దానికి ఆల్రెడీ మనకు డైరెక్షన్స్ ఉన్నాయి. సీఎం గారు కూడా ఎప్పటికప్పుడు టీసీ తీసుకుని కలెక్టర్స్తో ఫీడ్బ్యాక్ తీసుకుని డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. రైతులకి ఎల్లప్పుడూ అండగా ఉంటూ వాళ్ళకి మెయిన్లీ ఇన్ఫర్మేషన్, అలాగే అవేర్నెస్, ఇన్ కేస్ డ్యామేజ్ అవుతే ప్రాపర్గా ఎనిమినేషన్ చేసి దానికి యాజ్ పర్ ది రూల్స్ వాళ్ళకి ఎక్స్గ్రేషియా లేదా కంపల్సరీ ఇవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎప్పటికప్పుడు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ యంత్రాంగము వాళ్ళతో టచ్లో ఉంది. రైతులందరికీ అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాము. ఇప్పుడు మున్నేరు పరిహార ప్రాంతాల్లో ఉన్న రైతులకి, అలాగే మంతా సైక్లోన్ అఫెక్టెడ్ రైతులకి నా రిక్వెస్ట్ ఒకటే, నిన్న ఆల్రెడీ మనం ప్రిలిమినరీ ఎస్టిమేషన్ చేసి ఉన్నాము. ఈరోజు కూడా ఆ ఫైనల్ ఎస్టిమేషన్ ఇంకా ఈ రోజు రేపు 2 రోజులు కలిపి చేయండి అని ఇప్పుడే సెక్రటరీ గారు టీసీలో చెప్పుకున్నారు. 2 రోజుల్లో అధికారులు మీ దగ్గరికి వస్తారు, ప్రతి ఒక్కరితో మాట్లాడతారు, ప్రతి ఒక్కరి దగ్గర డీటెయిల్స్ తీసుకుంటారు. కాబట్టి ఎవరు అపోహలు నమ్మాల్సిన అవసరం లేదు, భయభాంతి పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీకు జిల్లా యంత్రాంగం మా దగ్గర ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరు పండించిన ప్రతి గింజ, అలాగే మీరు సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి లాస్ అయి ఉంటే దానికి తగ్గట్టుగా కంపల్సరీ ఇవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. చివరి ప్రశ్న, ఇప్పుడు మున్నేరు నుండి 1,00,000 క్యూసెక్ల పైన వెళ్తుంది. అటువైపు పులిచింతల నుండి కూడా 5,00,000 క్యూసెక్లు వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కానీ దిగువ ప్రాంతాల్లో కానీ ఎలాంటి చర్యలు చేపట్టారు? అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? ప్రకాశం బ్యారేజ్లో ఈరోజు ఈవినింగ్ కల్లా 7 లక్షలు వస్తుందంటే 2వ వార్నింగ్ క్రాస్ అవుతుంది. దానికి కూడా సిస్టమ్స్ సెట్ చేసి పెట్టున్నాం. మనకు ఆల్రెడీ ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్కి ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి, ఎన్ని ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయి లిస్ట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ వార్నింగ్ వచ్చే నాకు 90 విలేజెస్, సెకండ్ వార్నింగ్ వచ్చే 95 విలేజెస్, అలాగే అర్బన్ సిటీ మన విజయవాడ మొత్తం అలర్ట్ పెట్టుకున్నాము. అక్కడ ఎక్కడ పబ్లిక్ మళ్ళీ ఫిషింగ్ వెళ్లకుండా, అలాగే నీళ్ళకి దిగకుండా అన్ని జాగ్రత్తలు చేసి పెట్టాము. రెవెన్యూ టీము, అగైన్ రెవెన్యూ, పోలీస్ అండ్ జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉంది. అక్కడక్కడ ఇరిగేషన్ టీం వాళ్ళతో అలర్ట్ బోర్డు పెట్టించాము. మొన్న దసరా చేస్తున్నప్పుడు కూడా 7 lakhs వచ్చింది. అప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకున్నాము. అదే మెకానిజం ఇప్పుడు కూడా అమలు చేసుకుంటూ ఇబ్బంది లేకుండా వచ్చిన నీళ్లు ప్రాపర్గా సముద్రానికి వెళ్ళిపోయేలాగా చూసుకుంటాం. సో మనకు జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఏదైతే ఉందో లాస్ట్ టైము చెప్పినాము అదే నెంబర్ ఉంది. కింద కనిపించే నెంబర్కి ఎవరు ఏదైనా డౌట్ ఉంటే లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఇవ్వాలనుకుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయాలని కోరుతున్నాను.
మున్నేరు పరిసర ప్రాంతాల ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని నిత్యం ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం కీసర దగ్గర ఉన్నటువంటి మున్నేరు వరద ప్రవాహాన్ని మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడికి విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో పాటు కలెక్టర్ లక్ష్మీషా వచ్చి పర్యవేక్షిస్తున్నారు. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. 1,20,000 క్యూసెక్లు ప్రస్తుతానికి ఉన్నట్లు ఇది 2 లక్షలకు కూడా చేరవచ్చని చెప్తున్నారు. అయితే కీసర వద్ద 3 లక్షల క్యూసెక్ల నీరు వస్తే రోడ్డు పైనకి వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉందని, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని, వాహనదారులు కూడా మరో మార్గంలో వెళ్లడానికి కూడా అలర్ట్ ఇస్తామని చెప్తున్నారు. ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని, ప్రస్తుతానికి మోంతా తుఫాను ప్రభావము తెలంగాణ వైపు వెళ్ళిందని చెప్తున్నారు. తెలంగాణ వైపు నుండి వచ్చేటువంటి వరద ప్రభావంతోనే మనకు ఉధృతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని చెప్తున్నారు. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ప్రతి ఒక్క గింజని రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని, ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు కృష్ణానదికి ప్రస్తుతం 3 లక్షల మేర క్యూసెక్ల నీరు వస్తుంది. కృష్ణానదిలో ఉన్నటువంటి 69 గేట్లను దాదాపు 8 అడుగులకు పైగా అయితే నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి వదులుతున్నటువంటి క్రమంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. నదీ పరివాహం ఉన్నటువంటి ప్రాంతాల్లోకి మత్స్యకారులు ఎవరూ వెళ్లకూడదని కూడా ఇప్పటికే సూచన చేశారు. బోట్లను కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే కృష్ణా నదీ పరివాహంతో పాటు మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, ఎన్టీఆర్ జిల్లా నుంచి.